ఎస్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు thumbnail చూసిన విధంగానే రియల్మీకి సంబంధించి రియల్మీ వాచ్. సో ఈ వాచ్ అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో గైస్, ఇది ఆర్డర్ చేసింది నేను July 31 ఆ టైంలో నేనైతే ఆర్డర్ చేశాను. దగ్గర నాకు డెలివరీ అవ్వడానికి 6 to 7 days అయితే పట్టింది. సో ఒకసారి మనం డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు మనకి బాక్స్లో కంటెంట్స్ ఎలా ఉన్నాయి, మనకి ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సో అన్బాక్సింగ్ వీడియోతో. సో గైస్, ఏమాత్రం నేర్చుకోవడం మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా, మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే అండ్ ఈ ఫేస్ని కొత్తగా చూసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇగ్నోర్ చేస్తున్నారు. సో బెల్ ఐకాన్ ఇగ్నోర్ చేయమాకండి, ఎందుకంటే టెక్ ఛానల్కి ఇంపార్టెంటే వ్యూస్ అనమాట. సో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటేనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడే మనకి వ్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటే గైస్, December 25th of 2020 అంటే ఈ సంవత్సరం December 25వ తారీఖున మన ఛానల్ యొక్క సెకండ్ యానివర్సరీ. ఈ సెకండ్ యానివర్సరీ కల్లా 10K సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇప్పుడు 6,800 వరకు తీసుకొచ్చారు, దగ్గర 7,000 దాకా వెళ్ళాం. ఇంకొక 3,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో ఈ 3,000 కూడా సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే 10K సబ్స్క్రైబర్స్ ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం గివ్ అవే అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో హోప్ యూ గైస్ విల్ డూ దట్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అ వీడియో. గైస్, మనకి డెలివరీ అయిన రియల్మీ నుంచి ప్యాకేజింగ్ అయితే. సో ఇది నేను రియల్మీ స్టోర్ నుంచి ఆర్డర్ చేశాను. మీకు ఫ్యాషన్ స్ట్రాప్ కావాలనుకుంటే రియల్మీ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి. రెగ్యులర్ స్ట్రాప్ కావాలనుకుంటే మీకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా మీకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటిలో కూడా మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే రియల్మీ స్టోర్ అయితే రికమెండ్ చేయను. సో స్లో డెలివరీ అయితే అవుతుంది. అండ్ ప్రైసింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 3,899 రూపాయలు, 3,900 రూపాయలు అయితే నాకు పడింది. 100 రూపీస్ నాకు ఏదో వోచర్ అయితే వచ్చింది రియల్మీ యాప్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది సో వాచ్ యొక్క ఫిజికల్ ఓవ్యూ. సో ఫ్యాషన్ స్ట్రాప్ అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ అండ్ నోటింగ్ అయితే కనబడుతుంది. అండ్ టాప్లో అండ్ బాటంలో రెండు సైడ్ మనకి ఎంటీగా అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఛార్జింగ్ డాక్ అయితే కనబడుతుంది. అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాస్తుంది అనమాట. సో లార్జ్ కలర్ డిస్ప్లే అని చెప్పని, నెక్స్ట్ SpO2 మానిటరింగ్, వాచ్ స్ట్రాప్ రిప్లేస్మెంట్, 24/7 హార్ట్ రేట్ మానిటర్, నెక్స్ట్ డైలీ యాక్టివిటీ ట్రాకింగ్ అని చెప్పని, అండ్ 14 స్పోర్ట్స్ మోడ్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ రైట్ సైడ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఒక బార్ కోడ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ అన్ని సర్టిఫికేట్స్కి సంబంధించి లోగోస్ కనబడుతున్నాయి. అండ్ రియల్మీ వాచ్ మోడల్ నెంబర్ చూసుకుంటే మనకి RME 161 అని ఉంది. బ్లాక్ కలర్, MRP ప్రైసింగ్ 7,000 రూపాయలు అయితే ఉంది, 6,999 రూపాయలు. బట్ మనకి ఇది 3,999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. మీరు కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ రియల్మీ స్టోర్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఫటాఫట్ నేను ఇక్కడ అన్బాక్స్ చేసిన తర్వాత ఒకసారి బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు యాపిల్ బాక్స్ ఏ రకంగా అయితే ఉంటుందో సార్ డిట్టో కాపీని అయితే మనకి తీసుకొచ్చేసారు. మనకి వాచ్ కూడా సేమ్ ఫిట్టింగ్, సో సేమ్ రకంగా వాళ్ళు ఎలా అయితే ప్యాకేజింగ్ చేస్తారు సో అదే ప్యాకేజింగ్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ వాచ్ కూడా మనకి సేమ్ స్టైల్లో అయితే ఉంది. అండ్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో కింద మనకి బాక్స్ ఉంది. సో బాక్స్లో మనకి ఏమైనా కంటెంట్స్ ఉన్నాయేమో, ఏదన్నా ఛార్జింగ్ డాక్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో. సో ఇది ఒక ఎంటీ బాక్స్ గైస్, దీంట్లో అయితే ఏమీ లేవు. సో దీన్ని పక్కన పెట్టేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ కింద క్యాప్ని రిమూవ్ చేద్దాం. సో క్యాప్ని రిమూవ్ చేస్తే మనకి ఏమైనా కనబడతాయేమో. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ డాక్ అయితే మనకి కనబడుతుంది. సో ఇది మ్యాగ్నెటిక్ డాక్ అనమాట. సో దీని లెంత్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. మాక్సిమం ఇది 1/2 మీటర్ అయితే ఉంది. అంటే మన చెయ్యి ఏ రకంగా ఉంటుందో, మన ఎల్బో కాకుండా మనం షోల్డర్ దగ్గర నుండి మన ఫిస్ట్ వరకు ఏ రకంగా లెంత్ ఉంటుందో సో ఆ లెంత్ అయితే ఉంది. అండ్ కింద ఇది కొంచెం వెయిట్ ఉంది. సో మ్యాగ్నెటిక్ది. సో దీన్ని ఒకసారి మనం కనెక్ట్ చేద్దాం వాచ్తో. సో వాచ్తో కనెక్ట్ చేసిన తర్వాత మనకి గాల్లో పెట్టినట్లయితే మనకు అంత ఫిట్టింగ్ అయితే లేదు. సో నార్మల్గా మీరు దీన్ని మ్యాగ్నెటిక్ కనెక్ట్ చేసి మీరు ఏదైనా టేబుల్ మీద పెట్టుకుంటే టేబుల్ టాప్ మీద మీకైతే రిమూవ్ అవ్వకుండా మనకైతే ఛార్జింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఛార్జింగ్ కూడా దగ్గర 1 hour ప్లస్ అయితే మనకు పడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లీఫ్లెట్స్ ఉన్నాయి సో బాక్స్లో. అండ్ ఇవే గైస్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే వాచ్ అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్ అండ్ నెక్స్ట్ లీఫ్లెట్స్ వస్తున్నాయి. సో వాటి మొత్తాన్ని పక్కన పెట్టేసి మనం ఒక పవర్ బ్యాంక్ని తీసుకుందాం. సో పవర్ సోర్స్ కింద నేను పవర్ బ్యాంక్ని అయితే కన్సిడర్ చేశాను. ఎందుకంటే రియల్మీ వాచ్ కానీ ఏ స్మార్ట్ వాచ్ అయినా మీరు ఒకసారి పవర్ ఆన్ చేసేటప్పుడు సో పవర్ని అయితే కనెక్ట్ చేసి మీరు ఒకసారి ఆన్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఆన్ చేస్తే కొన్ని ఇష్యూస్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు వాచ్ యొక్క ఫిజికల్ వ్యూ. సో మీరు ఇక్కడ చెక్ చేయండి. ఇది మొత్తం మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే స్క్వేర్ డిస్ప్లే లోపల యాపిల్ వాచ్ లాగా టోటల్ ఫుల్ డిస్ప్లే అయితే రావట్లేదు. అండ్ నెక్స్ట్ కింద రియల్మీ అని చెప్పని బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాండ్ చెక్ చేసుకుంటే మనకి ఇది రిమూవబుల్ బ్రాండ్. సో మీకు కావాలనుకుంటే వేరే కలర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఆర్డర్ చేసుకొని సో పిన్ని కొంచెం లెఫ్ట్ సైడ్ అంటే మీకు పిన్ అయితే లోపలికి వెళ్తుంది. నార్మల్ వాచెస్కి ఎలా అయితే కనెక్ట్ చేసుకుంటారో ఆ రకంగా మీరైతే వేరే స్ట్రాప్స్ని అయితే కనెక్ట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్లు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్లీప్ మానిటరింగ్, నెక్స్ట్ హార్ట్ రేట్ మానిటరింగ్, హార్ట్ రేట్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పవర్ నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. సో పవర్ కార్డ్తో సో రియల్మీ అని చెప్పిన హెవీ వైబ్రేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ 62% అయితే మనకి ఛార్జింగ్ అయితే ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి. అండ్ దీన్ని ఇంకొక మిస్టేక్ ఏం చేశానంటే నేను ఈ కింద డాక్ని కనెక్ట్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేస్తే మనకి చాలా సేపటి వరకు పవర్ ఆన్ అవ్వలేదు. అండ్ ఇది ఏమన్నా హ్యాంగ్ అయిందేమో అని చెప్పి అనుకున్నాను నేను. సో అలాంటిది ఏమీ కాదు. మీరు పవర్ కనెక్ట్ చేసిన తర్వాత పవర్ని అయితే రిమూవ్ చేసేసి మీరు పవర్ ఆన్ చేసుకోవాలి.
చేసుకోండి. సో అప్పుడు వెంటనే మీకైతే బూటింగ్ అవుతుంది. సో ఒకసారి నేను కింద ఒకసారి లూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో లూజ్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేస్తే మనకి వెంటనే అయితే అవుతుంది. ఇప్పుడు చూడండి, సో వెంటనే మనకి లాంగ్వేజ్ సెటప్ అయితే అడిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెటప్ పెట్టిన తర్వాత మనకి రియల్మీ లింక్కి సంబంధించి క్యూఆర్ కోడ్ని ప్రొవైడ్ చేసింది. సో క్యూఆర్ కోడ్తో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సో వెంటనే వాచ్లోకి సెలెక్ట్ చేసుకుంటే రియల్మీ వాచ్లోకి మనకు ఒక కన్ఫర్మేషన్ పేజ్ మనకి వాచ్లో అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే మీకైతే వెంటనే వాచ్తో కనెక్ట్ అయిపోతుంది. అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు మేల్, ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ నెక్స్ట్ హైట్, వెయిట్ ఇవన్నీ అడుగుతుంది. సో బీపీఎంకి సంబంధించి ఇవన్నీ మెజర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మీకు కంప్లీట్ చేసేసుకోండి డీటెయిల్స్. సో కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ మెనూ చూపిస్తున్నాను. సో మెనూ చూసుకున్నట్లయితే మనకి హార్ట్ రేట్ సెన్సార్, SpO2, నెక్స్ట్ డైలీ ట్రాకర్, యాక్టివిటీ ట్రాకర్, స్లీప్, మ్యూజిక్, కెమెరా అని ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. సో మ్యూజిక్ని ఓపెన్ చేశాను. సో అప్పుడే కాదు, మ్యూజిక్ని ఓపెన్ చేసిన తర్వాత నాకైతే ఓపెన్ అవ్వలేదు. ఏందని చూస్తే మాత్రం సో ఫోన్లో ఇక్కడ ఒక అప్డేట్ అయితే అడిగింది. వెంటనే మనం ఇది చెక్ చేయలేదు. సో అప్డేట్ చేయాల్సింది ఫోన్ను. సో అప్డేట్ నేను క్లిక్ చేసిన తర్వాత నాకు దగ్గర ఒక 10 minutes అయినా మినిమం పట్టింది నాకు. సో 10 minutes నేను అప్డేట్ చేయడానికి అయితే పక్కనే పెట్టేశాను ఈ వాచ్ని. సో 1%, 2% అని. సో ఈలోగా మీరు ఫిజికల్ ఓవ్యూ చెక్ చేయండి. మీ చేతికి పెట్టుకుంటే మాత్రం మీ రకంగా ఉంటుంది. సో దూరం నుండి చూస్తే యాజ్ ఇట్ ఈస్ మీకు రియల్మీ వాచ్లో కనబడట్లేదు, యాపిల్ వాచ్ అనేది కనబడుతుంది. అండ్ పైన ఆ రొటేటింగ్ డైల్ అయితే ఏదైతే ఉంటుందో చూసారా, సో యాపిల్ వాచెస్లో సో ఆ డైల్ ఒక్కటే మిస్ అయింది. మిగతా మొత్తం మీకు ఏదైతే వ్యూ ఉందో సో వ్యూ మొత్తం మీరు యాపిల్ వాచ్ని మీ చేతికి పెట్టినట్లు మీకు అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఫీల్ కూడా మనకి ఆ రకంగానే ఉంది. అండ్ ఇప్పుడు చూడండి గైస్, అప్డేట్ అయితే అయిపోయింది అనమాట. వాచ్ అయితే లేటెస్ట్ ఫర్మ్వేర్కి మనకి అప్డేట్ అయిపోయింది. అండ్ వాచ్ ఫేసెస్ కూడా మనకి ఈ రకంగా ఉన్నాయి. సో వాచ్ ఫేసెస్ని మీరు రియల్మీ లింక్ యాప్ నుంచి అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుండి మీరు సెట్ చేసుకోవచ్చు. సో కింద ఏదైతే ఓన్లీ మెయిన్ 6 యాప్స్ మాత్రమే, అంటే మెయిన్ 6 ఫేసెస్ మాత్రమే మనకి ఇక్కడ సెట్ అవ్వడం జరుగుతుంది. సో మిగతా ఫేసెస్ కావాలనుకుంటే మాత్రం ఒక్కొక్క పైన 6 ఫేసెస్లో ఒక ఫేస్ని రిమూవ్ చేసి కొత్త ఫేస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. కొత్త ఫేస్ కావాలనుకుంటే దాని మీద ట్యాప్ చేస్తే వెంటనే మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి వాచ్ మీద అయితే అప్లై అయిపోవడం జరుగుతుంది. సో డిలే అయితే ఏమీ లేదు వాచ్లో. సో బ్లూటూత్ కనెక్షన్లో కానీ వీటిలో కానీ డిలే అయితే ఏమీ లేదు. ఒకసారి మనం సాంగ్స్ అప్పుడు కూడా చెక్ చేస్తున్నాను. సో సాంగ్స్ కూడా మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేను రియల్మీ బడ్స్ ఎయిర్ని నేను వేర్ చేసి ఉన్నాను, అంటే నేను చెవిలో పెట్టుకొని యూస్ చేస్తున్నాను. సో ఒకసారి రిమూవ్ చేస్తాను, మీకు ఇక్కడ సాంగ్ అయితే పాజ్ అయిపోతుంది. సో ఇది వే డిటెక్షన్ సెన్సార్ అనమాట. సో దీంతో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఒకసారి సాంగ్ ప్లే చేస్తాను. ఇక్కడ మీరు చెక్ చేయండి, సాంగ్ ప్లే అవుతుంది. వే డిటెక్షన్ సెన్సార్తో ఒకసారి మనం తీసేస్తున్నాను. సో సాంగ్ అయితే పాజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సాంగ్ ప్లే చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను చూడండి. సో ఫోన్లో వాచ్లో ఒకేసారి ప్లే అవుతున్నాయి. సో ఈ రకంగా మనకి ఎటువంటి ఫర్దర్ డిలేస్ అయితే ఏమీ లేవు. మనకి వాచ్లో ఏ రకంగా అయితే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఫోన్లో కూడా సేమ్ ఫంక్షనాలిటీస్. మనకి ఎక్కడ లేట్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ సాంగ్ ఫార్వర్డ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వెంటనే ఏదో ఫోన్లో టచ్ చేస్తే ఎంత ఫాస్ట్ అయితే అవుతుందో అంతే ఫాస్ట్గా మన వాచ్లో టచ్ చేసిన సాంగ్ ప్రీవియస్ కానీ ఫార్వర్డ్ కానీ. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ రాకోస్ కూడా నేను ఇక్కడ చెక్ చేశాను. సో ఒకటి చూద్దాం. సో వాల్యూమ్ రాకోసం కూడా చెక్ చేయండి. కింద ప్లస్ ఆర్ మైనస్ అనేవి కనబడుతున్నాయి చూడండి. సో ఈ ప్లస్ ఆర్ మైనస్ని ట్యాప్ చేస్తే సో మనకి సాంగ్ అయితే వాల్యూమ్ లెవెల్ అనేది మనకి అప్ అండ్ డౌన్ అయితే అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో వాల్యూమ్ డిక్రీజ్ చేస్తున్నాను. సో ఫోన్లో చూడండి. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ కూడా మనం ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఈ రకంగా మనం ఇక్కడ నుండి సాంగ్ మొత్తం మ్యూజిక్ ప్లేయర్ మొత్తాన్ని మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ సాంగ్స్ లిస్ట్ మాత్రం మనకి ఇక్కడ రావట్లేదు. ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ ఒకటి వస్తుంది, లిస్ట్ మాత్రం రాదు. నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కెమెరాస్కి సంబంధించి కెమెరా షట్టర్ బటన్ అనేది మనకి వాల్యూమ్ డౌన్ రాకర్ కింద మనకైతే పనిచేస్తుంది. మీరు కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి వాల్యూమ్ షట్టర్స్ని ఆఫ్ చేస్తే మనకి వాచ్ అయితే పనిచేయదు. సో వాల్యూమ్ షట్టర్స్ ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడ చెక్ చేయండి. సో కెమెరాని అయితే నేను ఇప్పుడు కెమెరా బటన్ క్లిక్ చేస్తున్నాను, వాచ్లో క్లిక్ చేస్తున్నాను. ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసింది ఇదిగోండి. సో సెకండ్ క్యాప్చర్ కూడా. సో క్యాప్చర్స్ అయితే బాగానే ఉన్నాయి. సో కెమెరాస్లో కూడా మనకి ఎటువంటి ఫర్దర్ డిలేస్ ఏమీ లేవు. సో కరెక్ట్గా మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్యురేట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి, ఫైండ్ మై ఫోన్ అని చెప్పని ఈ ఫీచర్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో నేను ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను. సో దీన్ని క్లిక్ చేయగానే వెంటనే మనకి ఫుల్ వాల్యూమ్లో మనకి రింగ్ టోన్ అయితే ప్లే అవుతుంది. వెంటనే ఫోన్ ఎక్కడ ఉందో మనకైతే తెలుసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ ఫీచర్ అన్నిటికీ వస్తే బాగుండు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలారం సెట్ చేసుకోవచ్చు. ఇది వాచ్లో అలారం, ఫోన్లో అయితే సెట్ అవ్వదు, వాచ్లో సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాప్ వాచ్ ఉంది. మీరు స్టాప్ వాచ్ కింద కూడా మనకి ఈ వాచ్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో వెదర్ కూడా ఉంది. సో సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ సెట్టింగ్స్ మీరు ఇక్కడ చెక్ చేయండి. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ బ్రైట్నెస్ని అడిగింది. సో బ్రైట్నెస్ని ఆఫ్ చేసేవచ్చు. నెక్స్ట్ హార్ట్ రేట్ సెన్సార్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ సెన్సార్ ఆఫ్ చేసుకుంటేనే మీకు ఇక్కడ పవర్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన జనరల్ సెట్టింగ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి వెళ్తే మనం బ్రైట్నెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 100% బ్రైట్నెస్లో పెట్టుకున్నాను. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 60% బ్రైట్నెస్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు వైబ్రేషన్ ఇంటెన్సిటీ అనమాట. సో మీడియంలో ఉంది. మీడియంలో ఉంటేనే మనకి హెవీ వైబ్రేషన్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్
ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పవర్ సేవింగ్ మోడ్. సో పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఫీచర్స్ అయితే పనిచేయవు, ఫంక్షన్స్ ఏమి, ఓన్లీ మీకు మ్యూజిక్ ఇలాంటివి ఏం పనిచేయవు, ఓన్లీ మీకు క్లాక్ మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ పవర్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే దాంట్లో పవర్ మోడ్ నుంచి మనం అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ సెట్టింగ్స్ మనకి మ్యాక్ అడ్రసెస్ ఇవన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో టోటల్ సెట్టింగ్స్ అయితే ఇవి గైస్. మనకి ఒకసారి వాచ్ ఫేసెస్ వాచ్ యొక్క సెట్టింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అండ్ మొత్తాన్ని మనం బయటకు వచ్చేద్దాం. ఒకసారి మనం నోటిఫికేషన్స్కి సంబంధించి వీటిని కూడా మనం ఒకసారి టెస్ట్ చేయాలి కాబట్టి సో మొత్తానికి అయితే మనం హోమ్కి అయితే వచ్చేద్దాం. సో ఒకసారి అయితే మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను వేరే ఫోన్తో నేనైతే మెసేజ్ చేస్తాను, నెక్స్ట్ వాట్సాప్ మెసేజ్ అయితే సెండ్ చేస్తాను. సో ఇక్కడ నేను మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫస్ట్లీ నేనైతే హోమ్కి వచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఒక మెసేజ్ అయితే పంపించాను వాట్సాప్లో, మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పైన నోటిఫికేషన్ ప్యానల్ మనకి కిందకి డ్రాగ్ చేయగానే సో ఫోన్ కంటే ఫాస్ట్గా మనకి ఫస్ట్లీ వాచ్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఒక నార్మల్ మెసేజ్ కూడా నేను పంపిస్తాను, సో వాట్సాప్ మెసేజ్ కాకుండా ఇక్కడ నేను చెక్ చేసుకోవచ్చు. సో నార్మల్ మెసేజ్ కూడా వచ్చింది. సో నార్మల్ మెసేజ్ మీకు ఒక్క మెసేజ్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో నోటిఫికేషన్ ప్యానల్లో మీకు వేరే అదర్ ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయి ఇవన్నీ కావాలనుకుంటే ఒకసారి లెఫ్ట్కి డ్రాక్ చేయండి. సో నోటిఫికేషన్ ప్యానల్ కిందకి లాగి లెఫ్ట్ కంటే మాత్రం మీకు మొత్తం నోటిఫికేషన్స్ అన్ని మెసేజెస్ కనబడుతూ ఉంటాయి. అండ్ ఫోన్ కూడా మీకు ఇక్కడ చెక్ చేశాను. సో కాల్స్ కూడా మీకు ఇక్కడ చేయండి. సో ఒకటైతే నేను మ్యూట్ చేశాను, నెక్స్ట్ కాల్ ఎండ్ చేశాను. సో ఈ రకంగా మనం కాల్ని మ్యూట్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా వాచ్ నుండి మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ మన రియల్మీ వాచ్ యొక్క ఫుల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ యువర్ థారన్ సైనింగ్ ఆఫ్.